వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల మే నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూన్ 3 సాయంత్రం 4 గంటల సమయానికైతే చూస్తున్నాం. మిగిలిన వీరికి ఈ రోజు జమ అవుతాయా అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల మే నెల జీతాల విషయానికి వచ్చినట్లయితే జూన్ 1వ తారీఖున కొంతమంది ఉద్యోగులకైతే జీతాలు జమ కావడం జరిగింది. అది కూడా అతి కొద్ది మంది ఉద్యోగులు ఉన్నటువంటి డిపార్ట్మెంట్లకే జీతాలు అయితే జమ అయ్యాయి. ఒక 5% అయితే ఇప్పటికి ఉద్యోగులకు సంబంధించి జీతాలు జమ కావడం జరిగింది. ఇక పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే 1వ తారీఖున పెన్షన్ బిల్లుల్లో ఎటువంటి కదలిక లేదు, స్తబ్దుగా ఉన్నాయి. 2వ తారీఖు సాయంత్రం నుంచి పెన్షన్ బిల్లులు అయితే భారీగా కదలిక వచ్చి ఈకు బేరుకు వెళ్ళాయి. అటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు అనగా 3వ తారీఖున పెన్షన్లుగా జమ అయ్యాయి. సుమారుగా ఒక 30 నుంచి 30% పెన్షన్లు అయితే ఈరోజు పెన్షన్లుగా జమ కావడం జరిగింది. ఇక మిగిలిన వారికి 60 to 65% పెన్షన్లకి, మిగిలిన 95% ఉద్యోగులకి అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ జీతాలు జమ అయ్యేటువంటి పరిస్థితి, అదేవిధంగా పెన్షన్లు జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక రేపు ఆర్బీఐ నుంచి 4,000 కోట్ల రూపాయలు అయితే మన ఏపీకి రానున్న నేపథ్యంలో రేపు ఈ పెన్షన్ బిల్లుల్లో కానీ జీతాల బిల్లుల్లో కానీ కదలిక వచ్చినట్లయితే రేపటి నుంచి ఒక 2 రోజుల పాటు ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది కొనసాగి పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాము స్క్రీన్ మీద మచిలీపట్నానికి సంబంధించి పెన్షన్లు జమ అయ్యాయి. అదేవిధంగా గుంటూరు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి జీతాలు జమ అయ్యాయి. ఇక పెన్షన్ క్రియేటెడ్ ఇన్ బద్వేల్ అనేటువంటి సమాచారాన్ని మన మిత్రులు అయితే ఈ విధంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము గుంటూరు జిల్లా పొన్నూరు ఎస్టీఓ పరిధిలోని పెన్షన్లు ఈరోజు అయితే క్రెడిట్ కావడం జరిగింది. అయితే ఈ యొక్క పెన్షన్ అనేటువంటిది అకౌంట్లో పడ్డట్టుగా మెసేజ్ రావటం లేదు. మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని ఆధారంగా చేసుకొని బ్యాంకుకి వెళ్ళి చూసినట్లయితే అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయి ఉన్నవి అని మన మిత్రులైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.